డంప్ యార్డ్ హటావో కరీంనగర్ బచావో పేరిట ఇక్కడ పరిసర ప్రాంతాలంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. డంప్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీవాసులు వీరంతా కూడా డంప్ యార్డ్తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ నుంచి వెదజల్లుతున్నటువంటి దుర్వాసన కావచ్చు, అందులో నుంచి వస్తున్నటువంటి పొగ కావచ్చు, ఇదంతా కూడా కరీంనగర్లోని అల్కాపూర్ కాలనీ, కోతిరాంపూర్, కటారాంపూర్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ ఇవన్నీ కూడా కమ్మేస్తున్న పరిస్థితి. ఒకసారి విజువల్స్ కూడా చూపించేందుకు ప్రయత్నం చేస్తాను. పెద్ద ఎత్తున అందులో నుంచి ప్రతిరోజు కూడా ఈ రకంగానే ఈ డంప్ యార్డ్ నుంచి వెళ్ళి పొగ అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది. ఒక్కోసారి ఇందులో నుంచి పెద్ద ఎత్తున మంటలు కూడా వస్తాయి. ఆ మంటలన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా వ్యాపిస్తుంది. అందులో నుంచి వచ్చి దుర్వాసనతో ఇక్కడ భరించలేకపోతున్నామని చెప్పి ఇక్కడికి కాలనీవాసులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటులో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీవాసులు అంతా ఉన్నారు. వీరంతా కూడా విషవాయులతో మాతోటి చెలగటమాడుతున్నారు. మా ప్రాణాలను కాపాడండి అని చెప్పి వీరంతా కూడా ప్లకార్డులు పట్టుకొని గత 10 రోజులుగా వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఏంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే పరిస్థితి ఉంది అసలు? సార్ ఇది ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది సార్. మాకు పొగ విపరీతమైన ఎండాకాలం మొత్తం ఇది ఫైర్ అవుతుంది. ఇది ఇప్పుడే కాదు, గత 4-5 సంవత్సరాలకు వెళ్ళి మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మాత్రం ఏంటంటే అప్పుడు కొన్ని చెత్త కొంచెం తక్కువ వస్తుండే, ఇప్పుడు 65 డివిజన్లకు సంబంధించిన చెత్త మొత్తం ఇక్కడనే వేస్తారు. దానివల్ల ఏంటంటే బాగా ఎఫెక్టెడ్ అవుతుంది. మేము ఇక్కడ గ్యారేజ్లలో మొత్తానికి పని చేయలేకుండా వర్కర్స్ మొత్తం వస్తలేరు సార్. చాలామంది వాచ్మెన్లు కూడా మొత్తం అనారోగ్యం పడ్డారు సార్. మొత్తం చాలామంది కూడా ఒక్కొక్కరు అయితే మొత్తం ఆయనకి ఏం బీమారీ అయిందో తెలుస్తలేదు. ఎన్ని హాస్పిటల్ చూసినా కూడా ఇప్పటికీ ప్రాబ్లం లేదు సార్. ఆయన తీసుకొద్దాం అనుకున్నా ఈరోజు, కానీ ఏంటంటే ఆయన హాస్పిటల్లో ఉండడం తీసుకురాలేదు సార్. బాగా దీని ఎఫెక్ట్ వల్ల చాలా ఇప్పుడు సార్ ఒక సినిమా థియేటర్లో ఒక సిగరెట్ తాగితేనే ప్రాణాలు హానికరం అని చెప్పి మనకు ఒకటి ఇస్తారు సార్. అట్లాంటిది ఇంత విషవారు ఈ వాయువు ఏం సార్, ఇదేమన్నా మాకు ఓమపోగరా? ఇదేమన్నా కరీంనగర్లో ఉన్న దరిద్రము, హాస్పిటల్ వేస్టేజీ, మన కవర్ల వేస్టేజీ, ఇదంతా ఎముకలు. మళ్ళీ దీంతో పాటుగా ఇదే కరీంనగర్ కోతిరాంపూర్ అంటేనే మురికి అంటేనే కోతిరాంపూర్. దీనికి బేస్ చేసుకొని జంతువుల కరేబరాలు కూడా ఈ పరిసర ప్రాంతాలు వేసి వాటిని కూడా హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు సార్. మేము దాన్ని వ్యతిరేకిస్తే మాపై దాడులు చేస్తారు. మాపై ఈ రోజు కూడా కేసు ఉన్నది సార్. ఎంత కాలంగా మీరు ఇబ్బంది పడుతున్నారు? అధికారులకు ఫిర్యాదు చేశారు, అధికారుల నుంచి ఏమైనా సమాధానం వచ్చింది? మేము చాలాసార్లు ఫిర్యాదు చేసినాం సార్. దీన్ని చాలాసార్లు ఫిర్యాదు చేసినాం. కలెక్టర్ గారు కూడా ఇంతవరకు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా కౌన్సిలర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. మా అసోసియేషన్ మెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు వచ్చినా చూసి ఒక గంట సేపు 10 నిమిషాలు ఉంటారు, పోతారు, వాటర్ కొడతారు, అప్పటి మంది వాటర్ కొట్టిపోతారు. దీనికి శాశ్వత పరిష్కారం చెప్తారు. గత 8 సంవత్సరాల నుంచి చాలా అవస్థలు పడుతున్నాం. మా పక్కదే గ్యారేజ్, ఇక్కడ మా గ్యారేజ్ సార్. మాకు కస్టమర్లు కూడా ఎవరు సహకరించలేదు సార్. ఈ స్మెల్ కూడా కస్టమర్లు రోడ్ ఎవరు దిగుతలేరు సార్. మేము అంతకుముందు ప్రతిరోజు 12 ఉండే, ఇప్పుడు అట్లాంటి 2 రోజులకు 3 రోజులకు ఒక రోజు ఒక వెహికల్ చేసే పరిస్థితి మాకు ఏర్పడ్డది. ఈ పొగ అంతా ఇదంతా కూడా కమ్మేస్తుంది కదా మేడం, ఇక అసలు ఇక్కడ ఉండే పరిస్థితి ఉందా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్? ఇక్కడ లేడీస్కి అయితే అసలు చెప్పలేని రోగాలు వస్తున్నాయి. గర్భస్రావాలు, గర్భానికి సంబంధించిన చాలా రోగాలు వస్తున్నాయి. పిల్లల్లో మెదడు మాత్రం ఎదుగుదల కూడా లేదు. ఈ పొగ మీరు అంటున్నట్టు సిగరెట్ తాగితేనే హాని అంటే ప్రతిరోజు 24 అవర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి పీల్చుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ రేకుర్తిలో వేణిస్తలేరని ఇక్కడ వేస్తే మరి ఇక్కడ ఉన్న వాళ్ళు బ్రతకాలా చావాలా? ఎన్నిసార్లు ఎంతోమంది ముందుకు వచ్చారు, అది మాత్రం ముందుకెళ్ళట్లేదు. వాళ్ళ పైన కేసులు పెట్టేసి లోపలేస్తే నెక్స్ట్ డే రాకుండా అధికారులు ఏమంటున్నారు మేడం? నిన్ననే మేము ఇచ్చినప్పుడు ఏమన్నారంటే, నిన్న ప్రజావాణిలో మేము చేసాం దాంట్లో ఏమంటున్నారు మేడం కూడా, మున్సిపల్ ఆఫీసర్ ఏమన్నారు, అక్కడ మిషన్ నడుస్తుంది, బయోమైనింగ్ జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ పవరే లేదు. అసలు పవర్ కట్ అయినప్పుడు మిషన్ ఎక్కడిది? మిషన్ మొత్తం తుప్పు పట్టిపోయినాయి. వాళ్ళు చెప్పేది అక్కడ కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని చెప్తారు. ఇక్కడ అనుభవించే వారికి కూడా తెలుసు. రాత్రిపూట కాలుష్యం ఎక్కువ ఉంటుంది కదా, అసలు ఇంట్లో నిద్రించే పరిస్థితి ఉంటుందా? లేదండి. ఇప్పుడు చిన్న పిల్లలు, బాలింత పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ప్రతి ఇంటిలో చిన్న పిల్లలతో సహా అస్వస్థతకు గురవుతున్న సందర్భాన్ని మేము చూసి, మేము మా ఇంటి నుంచి స్వచ్ఛందంగా ఇంటింటి నుంచి మేము ఈ ఉద్యమాన్ని కారులుగా మారిన పరిస్థితి. దీన్ని ఇంతకుముందు ఏంటంటే ఒక్కొక్కరుగా వచ్చి ఎవరికి వారుగా ఏదో నిరసన తెలిపినట్టుగా చేయడం జరిగింది. అది రాజకీయ పక్షాలుగా మాత్రమే జరిగింది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఒక్క ఇంటి నుంచి కూడా ప్రతిస్పందన తీసుకురాలేకపోయారు. ఎంతకాలంగా మీరు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు సార్? సార్ ఇది గత 20 సంవత్సరాలుగా కరీంనగర్ వాసులు ఎదుర్కొంటున్నారు సార్. ముఖ్యంగా ఈ దుర్గంధము, ఈ కాలుష్యం వశపడలేక నిన్న 500 మందితోటి దాదాపు ఒక 300 మంది మహిళలు, 200 మంది పురుషులు ప్రజావాణిని వెళ్ళినాం. ప్రజావాణికి వెళ్తే కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి దగ్గర పంపించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారికి ఈ డంప్ యార్డ్ వల్ల జరిగే పర్యవసనాలు, విషవాయు గురించి మాట్లాడగా నిన్న సాయంత్రం మాకు మున్సిపల్ ఆఫీసులో టైం ఇవ్వడం జరిగింది. అక్కడ కమిషనర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ జరుగుతుందా లేదా అని ఇక్కడ డంప్ యార్డ్కి రావడం జరిగింది. కమిషనర్ చెప్పినట్టుగా దానిలో ఏ మాత్రము ఆ విధంగా జరగడం లేదు.
2022లో గత ప్రభుత్వం ఒక రెమిడియేషన్ ఒక మిషన్ స్టార్ట్ చేసినామని ఇక్కడ ఉంది. ఆ ప్రకారంగా ఏ మిషన్ కూడా ఫంక్షనింగ్ లేదు. ఆ మిషన్లు కనుక సమర్థవంతంగా పనిచేస్తే ఇంత కాలుష్యం ఉండకపోవు. ఇంకొకటి ఏంటంటే ఇంకా గమ్మత్ ఏంటంటే సీనియర్ సిటిజన్లు అసలు ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉందా సార్? సీనియర్ సిటిజన్లతో పాటు చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఈ పొగతోటి సతమతమైపోయి తప్పనిసరిగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయాల్సినటువంటి గత్యంతరం ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా పాలకులారా, రాజకీయ నాయకులారా దీన్ని గమనించి మా యొక్క అవస్థల్ని దూరం చేయండి. లేకపోతే రానున్న సమయంలో ఏ ఎన్నిక కూడా మా ప్రాంతంలో జరగకుండా మేము అందరం కూడా బహిష్కరించాలనేటువంటి కఠిన నిర్ణయంతో ముందుకెళ్తున్నాం. ఇక్కడి నుండి ఈ చెత్త కుప్పను తరలించేంత వరకు మేము ఎంతవరకైనా తెగించైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ పొగతో ఈ జీవితాలు ఇప్పటికే నాశనం అయిపోయినాయి. నేను స్వయంగా చెప్తున్నా, నేను అక్టోబర్ మాసంలో 4 రోజులు ఇంటెన్సివ్ కేర్లో ఉండి నేను చావు బ్రతుకుల నుండి కోలుకున్నాను. నేను ఇప్పటికి కూడా నా ఆరోగ్యం ఇంకా పూర్తి స్థాయిలో నేను కోలుకోలేదు. మరి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనితో ఎఫెక్ట్ కాని పౌరుడు అంటూ లేడు. కరీంనగర్ సగం పట్టణము అట్లానే అలుగునూరు కానీ, సదాశివపల్లె కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా మొత్తం కలుషితమైపోయి ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి పగలు, ఈ వర్షాకాలము, ఎండాకాలము, చలికాలం అనే తేడా లేకుండా ఏ కాలం చూసినా, ఏ టైం చూసినా పొగ నిరంతరం వ్యాపిస్తూనే ఉంది. మా జీవితాలే మసకబారిపోతున్నాయి పొగ చేత. కాబట్టి ఇప్పటికైనా మీరు తక్షణమే దీనిపై స్పందించకపోతే మేము ఈ ఉద్యమాన్ని ముప్పేట దాడిలాగా మార్చి మీపైన, రాజకీయ నాయకులందరిపైన ఇళ్లను ముట్టడిస్తాం. రాబోయే కాలంలో ఇంకా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని. మొత్తానికైతే ఈ డంప్ యార్డ్తో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. చాలా కరీంనగర్ సిటీలో నగరపాలక సంస్థల పరిధిలో ఉన్నటువంటి చాలా కాలం నుంచి, అదేవిధంగా హాస్పిటల్ నుంచి చాలా వేస్టేజ్ అంతా కూడా ఇక్కడనే డంప్ చేయడం జరుగుతుంది. గత కొన్నేళ్ళుగా ఇక్కడ డంప్ చేస్తున్నారు, కానీ ఇక్కడ పొగ ఎక్కువ వ్యాపిస్తుంది. అందులో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా వేసవిలో చాలా మండుతాయి. ఆ మండిన దృష్ట్యా పొగ ఎక్కువగా వ్యాపించడంతో చాలామంది కూడా ఈ ప్రాంతాలంతా కూడా మసకబారిపోతున్న పరిస్థితి, కాలుష్యం ఎదుర్కొంటున్నాం, కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నాం అని చెప్పి కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్ కోసం ఉద్యమం చేస్తాం, అదేవిధంగా అవసరమైతే ఎన్నికలను కూడా బహిష్కరించే అవకాశం ఉందని చెప్పి కాలనీ వాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.